మనం ఆశించిన ఫలము మనకు దక్కటానికి, మనం అనుకున్న కార్యాలు నెరవేర్చబడటానికి, అవి భౌతికమైనవైనా ఆత్మ సంబంధమైనవైనా. భౌతికమైనవి అంటే చెప్పనేలా, శరీరానికి కావలసినవి శరీర సంబంధమైనవి, భౌతికమైన భూ సంబంధమైనవి. ఆత్మ సంబంధమైనవి అంటే ఆత్మీయ జీవితంలో ఎదుగుదల, ఆత్మాభిషేకం, ఆత్మవరములు, ఆత్మ ఫలములు, సేవలో ముందుకెళ్ళటం, ఆత్మల రక్షణ కార్యం విస్తారంగా జరగటం, ఇలా ఆత్మ సంబంధంగా. ఈ రెండు విషయాల్లో కూడా మనం ఎదురు చూస్తూ ఉంటాం. భూమి మీద మన జీవనానికి సంబంధించి కొన్నిటి కోసం ఎదురు చూస్తుంటాం. కష్టపడి చదివాడు, తిప్పలు పడుతున్నాడు, ఉద్యోగం రావట్లా, చిరాకేస్తుంది, సస్తే పోయిద్దని అంత విరక్తిలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ప్రాణాలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కష్టపడి మరి మా అమ్మ మా నాన్న నన్ను పెంచి పెద్ద చేసి డబ్బులు పెట్టి చదివించి ఒక స్థాయికి తీసుకొచ్చినా ఇంతవరకు ఒక ఉద్యోగం రాలేదు, ఇంకా నాకు ఏదన్నా పాకెట్ మనీ కావాలంటే నాన్న కోసమే చూడాల్సి వచ్చింది, నా జీవితం ఏందో అని ఒక విధమైన విరక్తిలోకి, విసుగులోకి వెళ్ళిపోయి ప్రాణం పోతే బాగుండు అన్నంత ఇరిటేషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. దానికి కూడా సమాధానం ఇదే: బాధపడొద్దు. చెట్టంత ఎదిగి కూడా ఇంకా నా ఖర్చు కావాలని నాన్న మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఎంతకాలం? నాకు సిగ్గేస్తుంది అని అనుకుంటున్నా. ఓకే, వెయిట్ 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 దేవుడు నీకు చేయి అందించిందాక తప్పదు. సిగ్గో, అవమానమో, భారమో వహించు, సహించు, భరించు. దేవుడు నిర్ణయించిన నిర్ణయకాలం వచ్చిన రోజున నీ చేతులతో చేతులారా లక్షల రూపాయలు నాన్న చేతికి నువ్వు ఇచ్చే అవకాశం నీకు లభించింది. 1, 100, 10, 1000 కాదు, లక్షల రూపాయలు నీ చేతుల్లోంచి నాన్న చేతికి నువ్వు ఇచ్చే అవకాశం దేవుడు నీకు ఇస్తాడు. నిర్ణయకాలం. అప్పటిదాకా సావా బతుకు అనొద్దు. సహించు, భరించు. దేవుని కొరకు ఓపికతో ఎదురు చూడు. తప్పకుండా ఆయన కాలముందు ఆయన కార్యమును త్వరపెడతాడు. ఇంకా చెప్పాలంటే నువ్వు ఆయన బిడ్డవి. అడుగు వాటికంటే, నువ్వు ఊహించే వాటికంటే కూడా అత్యధికముగా ఆయన నీకు ఇస్తాడు. దానికోసం ఏం చేయాలి? ముందే చెప్పాను, గర్భం ధరించగానే బిడ్డ చేతికి రానట్టే, పొలములో మొక్క నాటగానే పంట చేతికి రానట్టే, సూర్య అస్తమయం అయిన వెంటనే మళ్ళా సూర్యోదయం కలగనట్టే, సూర్యాస్తమయం సూర్యోదయం రెండిటికి మధ్య కొన్ని గంటల నిడివి వెయిట్ చేయాల్సిందే. అట్లాగా దేవుని కార్యాల కొరకు ఓపికతో కనిపెట్టాల్సిందే. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాడు. ఆయన అబద్ధీకుడు కాడు. ఆయన అబద్ధీకుడు కాడు. ఏ ప్రామిస్ నీకు చేశాడో ఆ ప్రామిస్ నువ్వు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. అయితే దాని నెరవేర్పు ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి కొద్దిగా ఓర్పు అవసరం అన్నాడు హెబ్రీ పత్రికలో. చూడు, కావాలంటే దేవుడు నీకు ఇచ్చిన మాటల నెరవేర్పు నువ్వు చూడాలంటే కొద్దిగా మనకి ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు కొంచెం ఓపిక అవసరము అన్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక చూపిస్తా నాకు. 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 36 చదువురా. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. అది వాగ్దానం పొందు నిమిత్తము, వాగ్దానం నెరవేర్పు కోసం కూడా ఓరిమి అవసరం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారనుందా, బలహీన పడిపోతారనుందా? భూమి మీద ఫలం పొందాలంటే చెట్టు నాటావు, వెంటనే చేతికి రాదు కదా కాయ. ఇప్పుడు ప్రేయర్ గార్డెన్లో మామిడి చెట్టు నాటాం, కాయలు దొరుకుతాయి. ఎప్పుడు పోతే
దాన్ని నాటిన తర్వాత ఒక నిర్ణయ కాలం ఉంటుంది, అప్పుడు పోతే దొరుకుతాయి. స్టార్టింగ్లో పూత దొరికిద్ది, కొంచెం ఓపిక పడితే పిందె దొరికిద్ది, ఇంకొంచెం ఓపిక పడితే కాయ, పచ్చి కాయ దొరికిద్ది, ఇంకొంచెం ఓపిక పడితే పండు కాయ, తినడానికి యోగ్యమైన కాయ, ఫలము అంటారు, అది దొరుకుతుంది. కాబట్టి టోటల్గా వాక్యం చెబుతుంది ఏంటంటే, తనను వెదకు నిమిత్తము నిర్ణయ కాలము నిర్ణయించాడు. అలాగే మనం పొందగోరిన ఫలము మనకు అందటానికి కూడా దేవుడు ఒక నిర్ణయ కాలము నిర్ణయించాడు. ఆ నిర్ణయ కాలంలోనే అవన్నీ నీ చేతికి వస్తాయి. ఒకటైతే ఖాయం, నువ్వు ఆయన బిడ్డవి, నీ కావాల్సిన సమస్తము ముందే సిద్ధపరచబడ్డాయి. విశ్వాసం నీకుంటే, విశ్వాస నేత్రాలతో నువ్వు చూడగలిగితే తప్పకుండా ఒక ఆశీర్వాదకరమైన భవిష్యత్తును నీకు దేవుడు సిద్ధపరిచే ఉంచాడు. కానీ సైతానుగాడు ఉన్నాడే, వాడు మోసగాడు. నీ భవిష్యత్తును వాడు వికృతంగా చూపిస్తాడు. నీకు మోసపోవద్దు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని చూపించి, ఇప్పుడే ఇంత దరిద్రంగా ఉందంటే ఇంకా భవిష్యత్తు ఇంకెంత దరిద్రంగా ఉండబోతుందో ఒక్కసారి ఊహించు నువ్వు. కాబట్టి ఇక అదొద్దు, ఆ భవిష్యత్తు వద్దు, ఇక ఇప్పుడే కన్ను మూసాయని చావుకు రేపుతాడు వాడు లూసిఫర్. రేపటి రూపు నీకు తెలుసా? రేపటి రూపు నీకు తెలుసా? రేపు ఎలా ఉండబోతుందో ఆ రూపం నీకు తెలుసా? పెద్దగా చెప్పండి. తెలియనప్పుడు ఎందుకంటే ఇప్పుడే గుండెదాడా అవసరంలా. రేపటి రూపును గురించి సాతాను నీకు వికృతంగా చూపిస్తాడు. రేపటి రూపును వికృతంగా వాడు చూపిస్తే నువ్వు చూడటం మొదలు పెడితే, ఈరోజు నీకు దేవుడిచ్చిన ఆనందాన్ని కూడా పాడు చేసుకొని, మా నాన్న అంటాడే, సందకాడ ఇదయ్యేవాడి కోసం సగపొద్దుకాడ ఇదయ్యేవాడు ఏడిచాడని. అట్లా ఇద్ది. రేపెప్పుడో ఏదో జరిగిద్దని ఊహతో ఈరోజు బాగున్న జీవితాన్ని కూడా చేదుగానే అనుభవిస్తాడు మనిషి. ఏబులాగా ఇప్పుడు నా భార్య బాగుంది, రేపు ఎట్టు ఉంటుందో ఉండదో. ఇప్పుడు నా 10 మంది పిల్లలు బాగున్నారు, ఎట్టు ఉంటారో ఉండరో. ఇప్పుడు నా జీవితం బాగుంది, సర్వసంపదలతో కళకళలాడుతుంది, రేపు ఇలానే ఉంటుందో ఉండదో అని ఆ రేపటిని గురించి కంగారు పడిపోయి ఈ రోజుని దుర్భరంగా అనుభవించినట్టుగా కనపడతాడు ఏబు మనకి. అట్లా ఎట్లా అనుభవించాడని చెబుతావు అని రాసుందా అంటాడు ఒక వ్యక్తి. మీరే అనుకోండి. దానికి సమాధానం ఏంటంటే, రేపటిని గురించి తలంచుకొని ఇప్పుడు భయపడిన వాడు మనశ్శాంతిగా ఉంటాడా బ్రదర్? ప్రశాంతంగా ఉంటాడా? ప్రశాంతంగా తినగలడా? నిద్రపోగలడా? నో. రేపటి సంగతి దేవుడే చూసుకుంటాడు. నాకు రేపటిని గురించి దిగులు లేదు అన్నాడు, శుభ్రంగా తింటాడు, ప్రశాంతంగా ఉంటాడు, ఉన్నంతలో హ్యాపీగా బతికేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటారు? అంతే. యేసయ్య ఈ మాట కూడా చెప్పాడు, రేపేమి సంభవింపునో మీకు తెలియదు, ఏనాటి కీడు ఆనాటికి చాలు. అంటే ఏనాటి కీడు అన్నాడేంది? ఏనాటి మేలు ఆనాటికి చాలా అనలేదు, ఏనాటి కీడు ఆనాటికి చాలా అన్నాడు. అంటే నిన్న కీడు అనుభవించాను అన్నావు, ఈరోజు కొంచెం కీడు అనుభవిస్తున్నాను అన్నావు, రేపు కూడా కీడు వచ్చిద్దేమో అని అనుకుంటున్నావు. ఏనాటి కీడు ఆనాటికి చాలురా, ఇంకా ఏం ఉండదు. ఇవాళ కీడు వచ్చింది, రేపు కూడా కీడే వచ్చింది అనుకోవద్దు. రేపు రాబోతుంది మేలై ఉండొచ్చు కదా. నువ్వు అలా ఎందుకు అనుకోవు? ఎలా ఎందుకు అనుకుంటావు? అంటే నన్ను బట్టి, విశ్వాసమును బట్టి రేపటిని గురించి నీవు శుభకరమైన ఆలోచనలు కలిగి లేవు. శత్రువైన సాతాను చేత మోసపోయి రేపటిని గురించి వికృతంగా ఊహించుకొని నువ్వు విరక్తిలోకి వెళ్తా ఉన్నావు. ఇది 100% తప్పు. నిర్ణయకాలం ఉంది. ప్రతిదీ నీకు ముందే సిద్ధపరచబడింది. నీకోసం తన ప్రియ కుమారుని బలిగా ఇవ్వడానికి వెనుక తీయని తండ్రి ఆ కుమారునితో పాటు సమస్తము నీకెందుకు ఇవ్వడు అన్నాడు పౌలు మహనీయుడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 31. జస్ట్ రెఫరెన్స్ గుర్తు రాసుకో బిడ్డ, చాలు. ఆయనని ఇచ్చినవాడు ఆయనతో పాటు సమస్తం ఎందుకు ఇవ్వడు? ఖచ్చితంగా ఇస్తాడు, చింత లేదు. అందుకే యేసయ్య చెప్పాడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. ఎవడో చింతించటం వల్ల 3 ఎక్కువ చేసుకుంటారు. మీ ఎత్తు ఎక్కువ చేసుకోవటం కాదు, ఏనుగంతోడు పీనుగులా తయారవుతాడు. ఇక తరిగిపోతూ ఉంటాడు దిగులు ఎక్కువైతే రేపటిని గురించి. తిన్నదో వంట పట్టదో, నిద్ర పట్టదో.
ఎంతమంది ఉన్నారో ఆ బాపతి ఇక్కడ, ఈ దడోళ్ళు రేపటిని కూర్చి నీరసం, ఆయాసం, ఉబ్బసం తగ్గని గందరగోళం అయ్యేవాళ్ళు ఈ లైవ్లో ఎంతమంది ఉన్నారు, ఈ కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు నీ పిల్లలకు ఒకవేళ వారికి పిల్లల్ని దేవుడిస్తే ఆ పిల్లలకు కావలసినవన్నీ దేవుడు ముందే సిద్ధపరచుకొని ఉంటాడు. అన్నీ సిద్ధపరచబడ్డాయి అంటాడు ఆయన. సిద్ధపరచబడితే అన్నీ ముందే వేయచ్చుగా అంటే అట్లెట్లేస్తా? నిర్ణయ కాలం ఉంది. ఆ మజిలీకి వచ్చినప్పుడు అక్కడ అవసరమైంది అక్కడ అందిద్ది. అక్కడి నుండి దాటి ఇంకొంచెం ప్రయాణం చేస్తే ఆ మజిలీకి వచ్చినప్పుడు అక్కడ అందాల్సింది అక్కడ అందిద్ది. నువ్వేమో అన్నీ ఒకేసారి ముందు కొప్పే ప్రభా, దిగులే ఉండదు తండ్రి, స్తోత్రం అని అట్లా. ఇప్పుడు ఆహారం కూడా చూడు, పరలోక ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక, మాకు కావాల్సిన 1 సంవత్సరపు ఆహారం నేడు మాకు దయచే. కాదా? తేడా చదివానా? సరే ప్రభా, మాకు కావాల్సిన 10 సంవత్సరాల ఆహారం నేడు మాకు దయచే. కాదా? 5 ఏళ్ళ మాకు కావాల్సిన 5 సంవత్సరాల ఆహారం నేడు మాకు. నెల ఆహారం, వారాహారం, 2 దినముల ఆహారం నో. నేడు మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఎంత క్లియర్గా ఉన్నాడో చూడండి ఆయన. అంటే ఫుడ్ విషయంలో కూడా రేపు ఎట్లా చేద్దాం అనుకోవద్దు నువ్వు అంటున్నాడు ఆయన. బా, అదేందండి అన్నం మరి రైస్ తెచ్చుకోవద్దా? ఇప్పుడు మనం ఎప్పుడైనా బస్తా తెచ్చుకుంటామా, రోజు కిలోన్నర వండుకుంటామా? మరి ఏ రోజుకి ఆ రోజు కొట్టుకాడికి వెళ్ళి కిలోన్నర తెచ్చుకునే వాళ్ళని చూసి ఎట్ట చూస్తాం? మరి మనం ఇదేంటంటే ఎంత దరిద్రంగా ఉన్నారు వీళ్ళు అనుకుంటాం. ఏ రోజుకి ఆ రోజు వెళ్ళి రైస్ తెచ్చుకొని వండుకొని తినే పరిస్థితి అంటే కఠిన దారిద్ర్యంతో పోలుస్తాం, అవునా? మరి యేసయ్య ఏమంటున్నాడు? అనుదినాహారం మాత్రం ఏమంటున్నాడు. మరి రేపటికి వద్దా? మనలో చాలామంది ఆ వచనాన్ని మీరే ప్రవర్తిస్తున్నాం. ఏంటి, మార్కెట్కి పోతే బస్తా తెచ్చి వేసుకుంటాం. 25 కేజీల బ్యాగ్ అండి, మాటి కొట్ల కాడికి ఆడ తిరుగుతామేంది అనుకొని. కానీ లేకపోతే ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఉన్న డబ్బులు పెట్టి ముందు ఒక బస్తా వేసుకుంటే, ఈ డబ్బులు ఉన్నా లేకపోయినా ఆ రైస్ ఉంటే పచ్చడాన్ని వేసుకొని తినేసి గడిపేయచ్చు అన్న ఆలోచనతో. కానీ యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? నీకు నా మీద విశ్వాసం ఉంటే, నీకు నా మీద విశ్వాసం ఉంటే, అన్యజనుల్లాగా నువ్వు ఆలోచించకపోతే, ఒక విశ్వాసిలాగా నువ్వు ఉంటే, నీ పిల్లలు, నీ భవిష్యత్తు, నీ వ్యవహారం కాదు, నీ ఫుడ్తో సహా ఏ రోజుకి ఆ రోజు నేను నీకు కావాల్సిందంత సమకూరుస్తాను అన్న విశ్వాసం నీకుంటే, ఫుడ్ విషయంలో కూడా ఈరోజు సంగతే చూసుకోగాని రేపటి సంగతి నాకు వదిలే అంటాడు. ఎంత బరువు దించేసుకోమంటున్నాడో చూడు ఆయన. ఫుడ్ గురించే నువ్వు ఆలోచన తీసే, నీకు రేపు ఏం ఫుడ్ పెట్టాలో నేను రెడీ చేసుకుంటాను, ప్రశాంతంగా ఉండండి ఇస్తే, మనం అన్నీ ఆలోచించి నెత్తి మీద కొప్పేసుకొని గందరగోళం అయిపోయి మనం మనశ్శాంతి పాడు చేసుకొని పక్కోడికి మనశ్శాంతి లేకుండా చేసి ఎవడికి మనశ్శాంతి లేకుండా చేస్తాం. మన దరిద్రం. లేరా? ఇట్లా వేదన పడే పరిస్థితి లేదా? మీకుండే చింతలు మీకున్నాయి, నాకుండే చింతలు నాకున్నాయి. నాకు సంఘాలను గూర్చిన చింత, పౌలు గారు చెప్పాడు, సంఘములను గూర్చిన చింత యుగలదని. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి ఇంటికి పోయి చదవండి, అందులో ఉంటుంది. వారు హెబ్రీలా, నేను హెబ్రీడనే అని మొదలు పెడతాడు. 2 కొరింథీ 11:23 నుంచి ఇంటికి పోయినాక చదవండి. ఇప్పుడు వద్దు, నేను వెళ్ళాలి, అందుకని. దేవునికి మహిమ. అందులో చెప్తాడు, అన్ని కష్టాలన్నీ చెప్పి చివరిలో చెప్తాడు, సంఘములను గూర్చిన చింతయు కలదు అని. ఈ సేవకుడు ఎట్ట చేస్తాడో ఆ సంఘం ఏమైద్దో, ఈ సేవకుడు ఎట్ట చేస్తాడు ఈ సంఘం ఏమైద్దో, ఇక్కడ దీన్ని ఎట్ట నడుపుతారో, ఆ అవసరం ఉంది, ఈ అవసరం ఉంది, అది లేదు, ఇక్కడ ఇది లేదు, వాళ్ళకి ఆ పరిస్థితి, వీళ్ళకి ఈ పరిస్థితి, ఈ పిల్లల భవిష్యత్తు ఏందో, వీళ్ళు ఎట్ట తయారవుతారో, వీళ్ళు ఎట్లా నిలబడతారో, వీళ్ళు ఏం చేస్తారో, ఆత్మీయ పిల్లల గురించి, మీ గురించి, వీళ్ళ గురించి
నైట్ పండుకుంటే నిద్ర రాదు, చివరికి ఈ వచనం గుర్తొచ్చిందాక నిద్ర వచ్చింది. మరి బుద్ధి లేనోడు ఎన్నిసార్లు చెప్పాలి, నిద్రపోరా, నిద్రపో. నీకు అర్థం కాదంటే నేను ఉన్నాను కదా, బరువు నా మీద ఏరంటే నీ నెత్తిన పెట్టుకొని తిరుగుతాయారా అంటే అప్పుడు ఇక బరువు అంతా ఏమైనా కానీ ఇక ఆయనే చూసుకుంటాడు అనుకున్న 5 నిమిషాలకు నిద్ర వచ్చేసిద్ది. అప్పటిదాకా ఇక మధ్యరాత్రి 1, 2 అయినా కానీ నిద్ర రాదు. ఇసుగు పుట్టికి ఏమన్నా కానీ అంతా ఆయనే చూసుకుంటాడని విరక్తితో ఒక మాట మనసు నిండా పలికితే అప్పుడు వచ్చింది నిద్ర. దేవుడు ప్రతి దానికి నిర్ణయ కాలమును దేవుడు డిజైన్ చేసి పెట్టాడు. ఏం గందరగోళం కావద్దు. నీ ఫుడ్ దగ్గర నుంచి నీ ఉద్యోగం, నీ ఉపాధి, నీ వివాహం, నీ బిడ్డల వివాహం, ఏమండి, నీ కొడుకు వివాహం, నీ కూతురు వివాహం, నీ చెల్లి వివాహం, మీ అక్క వివాహం, మీ అన్న సమస్తం, ఇక పెళ్ళి కానీ పిల్లలు కానీ జీవితానికి సంబంధించిన సమస్తము దేవుని నిర్ణయకాల ప్రకారం ఎవరికి అందాల్సింది వారికి ఆ టైం ప్రకారం దేవుడు అందిస్తాడు. వాళ్ళు మారాలి అంటే వాళ్ళు మారడానికి కూడా ఒక టైం ఉంది. వాళ్ళు మారిందాక నిన్ను ఏడిపిస్తానే ఉంటారు. వాళ్ళు ఏడిపించారని నువ్వు మారవాకు, నువ్వు దేవుల్లోనే ఉండు. కొంతమంది వాళ్ళు మారతారేమో అని అన్ని కంట్రోల్ చేసుకుని నేను మారాను అన్నయ్య, కానీ నేను ఎంత మారినా వాళ్ళు మారట్లేదు కాబట్టి నేను కూడా వాళ్ళలాగానే మారాలనుకుంటున్నాను. చివరికి వీళ్ళు రాక్షసులా తయారవుతారు. మరి మొన్నటిదాకా భక్తి మాటలు మాట్లాడాక ఇప్పుడు రివర్స్ అవుతున్నావు ఏంది? మీ యేసుప్రభు ఏమండా? మీ యేసుప్రభు ఏమనడా? నువ్వు కూడా మాలాగానే తయారయ్యాగా మాట్లాడుతుంటే మరి తయారు కాక ఏం చేస్తారేంది? ఓర్చుకొని వెళ్తా ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఊరుకుంటారేంది అనొద్దు. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనపడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనపడుతుంది అన్నాడు. చుట్టూ ఉన్నాయి బలురక్కసి చెట్లైనా నువ్వు వల్లి పద్మం అన్నాడు కాబట్టి పద్మానికి ముళ్ళు ఉండవు. ఒకవేళ పద్మం అంటే ఏంటండి? పద్మం అంటే ఏంది? పుష్పమేనా? ఏ పుష్పం? అది. దానికి ముళ్ళు ఉన్నాయా? ఇక వల్లి పద్మం ఎట్లుంటుందో మరి చూడాలి. మరి బలురక్కసి చెట్లలో వల్లి పద్మానికి కూడా ముళ్ళు ఉంటే ఇంక అర్థమేముంది? తన చుట్టూ ఉన్న వాళ్ళు ముళ్ళ వంటి వ్యక్తులైనా మధ్యలో ఉన్నది వల్లి పద్మం అన్నాడు. దాని కోమలత్వం, మృదుత్వం, నిర్మలత్వం, దాని పరిమళం మారనట్టే. అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు ముళ్ళ వంటి వ్యక్తులు కనుక నేను కూడా ముళ్ళులాగా మారిపోతా, కర్కశంగా తయారవుతా అంటే నువ్వు వల్లి పద్మం కాదు, నువ్వు కూడా బలురక్కసి చెట్టే. నువ్వు ఒరిజినల్ వల్లి పద్మం అయితే నీ చుట్టూ ఉన్న వ్యక్తులు బలురక్కసి చెట్లయినా నువ్వు నీ తత్వాన్ని మాత్రం పొరపాటును కూడా వదలవు. నీ దేహమునకు కావలసినవి కూడా తప్పకుండా నీకు ముందే సిద్ధపరచబడ్డాయి. ఈరోజు అవమానాల్లో నేను ఉన్నానని కృంగిపోవద్దు. ఇతరుల మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది నేను అయ్యో అనుకోవద్దు. అనేక మంది నీ మీద డిపెండ్ అయ్యేటట్టు చేసే రోజు ఒక రోజు ఉంది. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అనేక మంది నీ ద్వారా బ్రతికేటట్టు దేవుడు చేస్తాడు. ఆ భవిష్యత్తు నా దేవుడు అలాంటి భవిష్యత్తు ఇచ్చాడు అని నువ్వు విశ్వసించు. సాతాను అంటాడు అట్లేమి లేదు, ఇప్పుడే ఎంత దరిద్రంగా ఉంది, భవిష్యత్తు ఇంకా దరిద్రంగా ఉంటుంది అంటాడు. నువ్వెవడరా చెప్పడానికి? నువ్వేమన్నా నన్ను సృష్టించిన సృష్టికర్తవా? నా భవిష్యత్తు అలా ఉంటుంది, ఎలా ఉంటుంది, భీకరంగా ఉంటుంది, వికృతంగా ఉంటుందని చెప్పడానికి తూకోనరే? ఏమనాలా? నువ్వెవర్రా? నా లైఫ్ని నిర్మించిన వాడు దేవుడు, నా జీవితాన్నే. కాబట్టి నా దేవుడు నా కోసం యోచించిన ఆలోచనలన్నీ రేపటిని గూర్చి మేలుకరమే కానీ కీడుకరం కాదు. ఒకవేళ కీడులున్నా దేవుడు నాకు తోడై ఉన్నందున నాకున్న కీడులు కూడా నాకు మేలులే. ఇది మాట. దేవుడు నాకు తోడై ఉన్నందున నాకున్న కీడులు కూడా నాకు మేలులే. ఎవరు చెప్తారు ఈ సాక్ష్యం? యోసేపు చెప్తాడు. ఏమండి? యెహోవా యోసేపునకు తోడై ఉండెను, అతని అన్నలు అతన్ని గుంటలో పడవేసిరి. ఇదేందండి? తోడై ఉంటే గుంటలో వేయకూడదు, సింహాసనం ఎక్కించాలా? ఇదేంది? తోడై ఉన్నాడు, నేనేమో గుంటలో పడ్డాడు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, అతని అన్నలు అతన్ని 20 తులాల వెండికి అమ్మి వేసిరి. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, అతడు ఐగుప్తు దేశంలో బానిసగా అమ్మబడెను. యెహోవా
యోసేపునకు తోడై ఉండెను, పోతీఫెరో భార్య అతనిని అవమానపరిచెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, యోసేపేమో జైల్లో పడెను. ఏంది ఇది? దేవుడు తోడై ఉండెను, ఆయనేమో గుంటలో పడెను. దేవుడు తోడై ఉంటే గుంటలో పడకూడదు కదండి. యెహోవా తోడై ఉండెను, ఆయన పోయి జైల్లో పడెను. దేవుడు తోడై ఉంటే జైల్లో పడకూడదు కదా. అందుకే చెబుతున్నా, దేవుడు నాకు తోడై ఉంటే నాకు ఎదురయ్యే కీడులు కూడా నాకు సూపర్గా మేలులుగానే మారిపోతాయి. స్తోత్రం, హల్లెలూయా, యేసయ్యకి మహిమ. ఉండాల్సినోడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి ఇక నాకు నెగిటివ్ అంటే ఏం లేదు. ఏదొచ్చినా నాకు అనుకూలంగానే మారిపోద్ది. మరి అంతే, అన్నీ కలిసి యోసేపు సింహాసనం ఎక్కడానికి కారణం అయినయాలు కాదా? పెద్దగా చెప్పండి. ఇవన్నీ ప్లస్లా మైనస్లా? నువ్వే గీసుకుంటా ఉంటావు కూర్చొని గోడ మీద, నా లైఫ్లో ఇది మైనస్, ఇది మైనస్, ఇది మైనస్, ఇది మైనస్, ఇది మైనస్. టోటల్గా నేనంతా ఒక అడ్డగీత మైనస్ అనుకుంటాం. దేవుడు అంటాడు, ఎవడు చెప్పాడు నీకు? ఎవడు చెప్పేది ఏంటి? నేనే అనుకుంటున్నా. నీ బొంద సైతాన్ గాడు అట్ట అనిపిస్తున్నాడు నీకు. అవును ప్రభా, మరి ఇది మైనస్ కాదా? ఇది మైనస్ కాదా? ఇది మైనస్ కాదా? ఇది మైనస్ కాదా? చెప్పు మరి, కాదా? ఎవడు చెప్పాడు మైనస్లని? అట్లనే చూడని ఆయన పెన్ను తీసుకుంటాడు, ఆ మైనస్ అనే అడ్డగీతకు ఒక నిలువు కొడతాడు. ఇప్పుడేంది అది అంటాడు ప్లస్, ఇప్పుడు ప్లస్, ఇప్పుడు నువ్వు అడ్డగీతలు గీసుకుంటా పోతావు. మనంతా అడ్డదిడ్డ వ్యవహారం కదా. మనకు అడ్డగీతలు గీసుకోవడం భలే ఇంట్రెస్ట్. మనం ఒకవేళ అట్ట గీసుకోవడానికి ఇష్టపడకపోయినా వాడు ఉంటాడుగా సిగ్గులేనివాడు, మనం పిలవపోయిన వచ్చేవాడు. ఎవడాడు? ఆడొచ్చి చేరతాడు. చేరి అన్ని అడ్డగీతలు చూపించి నీ బతుకంతా అడ్డగీతలే పో అంటాడు. అప్పుడు నువ్వేమంటావు? నిజమే సాతానా, మనకేందో వాడి మాట భలే మజాగా ఉంటుంది. ఎవరి మాట? దేవుడు మొత్తుకొని చెబుతాను ఎక్కదో. చేద్దాం, శరీరంలో ఉన్న నైజం వాడికి సపోర్ట్ చేసేది. మరి అడ్డగీతలే కరెక్ట్ అంటావు నువ్వు, దేవుడు అంటాడు మొహం పగిలిపోద్ది. ఎవడు చెప్పాడు నీకు అడ్డగీతలు కరెక్ట్? ఇదిగో నేనున్నా, నీ దీపమును వెలిగించేవాడిని నేను. నువ్వు చీకటి అనుకుంటున్న దాన్ని కూడా నీకు వెలుగుగా మార్చగలను అంట. ఇట్లా జరగకుండా ఉండాల్సింది, ఇట్లా జరగకుండా ఉండాల్సింది. ఇది రాంగ్ స్టెప్, ఇది మైనస్, ఇది తప్పు, అన్నీ గీసుకుంటున్నావు కదా అడ్డగీతలు. సాతానికి వెళ్ళి చూస్తేనేమో మరి అంతే అని ఇంకా కాసిన గీతలు పెంచుతాడు. దేవునికి వెళ్ళి చూడు, ఎవడు చెప్పాడు నాన్న అవన్నీ తేడా అని? నేను లేనా? అవి నీకు ప్లస్లుగా మారుస్తాను. నిలువు గీతలు గీసి పడేస్తాడు, అయిపోద్ది. ఒట్టి గీతలే అనుకున్నా ఏంది? జీవితంలో కూడా అలా చేస్తాడు ఆయన. బత్షెబా నా లైఫ్లో ఒక మైనస్ అయిపోయింది అనుకున్నాడు దావీదు. ఫీల్ కావాకు, సొలొమోను ఉన్నాళ్లే అన్నాడు. బత్షెబా అనే మైనస్కి ఒక నిలువు గీత గీశాడు, సొలొమోను అనే ప్లస్ వచ్చేసాడు. మోయాబు వెళ్ళటమే మైనస్ అన్నది నయోమి. నో, ఆ మైనస్కి ఒక నిలువు గీత కొట్టి దాన్ని ప్లస్ చేసి రూతు అనే ప్లస్ వచ్చింది చూడన్నాడు. దెలీలా దగ్గరికి పోయిన ఆమె నమ్మటమే నా మైనస్ అన్నాడు శాంసన్. సిగ్గు వచ్చింది నాయన, దేవుడికి వెళ్ళి చూశాడు. డోంట్ వరీ, దెలీలా మైనస్ అయితే ఆ మైనస్ చేసిన పని వల్ల నీ శత్రువులంతా ఒక దగ్గర చేరారు, నిన్ను మధ్యలో పెట్టుకున్నారు. నీకు శక్తిని ఇస్తాను, ఒక్క దెబ్బతో మొత్తం అయినం చేయి, జన్మసార్థకమైంది, నా దగ్గరికి వచ్చేయి అన్నాడు. బ్రదర్ అర్థమైందా? వినపడిందా నేను చెప్పింది? ఎంతమందికి వినపడింది? ఇప్పుడు చెప్పు, చీకటి వెలుగైద్దా? ఏవో నాకేం తెలుసు. దావీదు అన్నాడు, నా చీకటిని వెలుగుగా చేస్తాడు అన్నాడు. ఇరుకు విశాలత అయిద్దా? అన్నీ ప్యాక్ అయితేనే కదా ఇరుకు విశాలత ఎట్లయిద్ది? ఎట్లయిద్దో నాకేం తెలుసు, ఆయన చేస్తాడంట. మరి ఇరుకులో విశాలత కలుగజేసినావు. ఇప్పుడు సాకిలు తీసే సమయం లేదు కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటాను.
ప్రతిదానికి ఏమన్నాడు? ఒక నిర్ణయ కాలము అన్నాడు. రైట్. భూమి మీద పుట్టడానికి ఒక నిర్ణయ కాలం ఉంది. ఈ లోకం నుంచి వెళ్ళిపోవడానికి కూడా ఒక నిర్ణయ కాలం ఉంది. ఉంది. సరే, ఆ మూడో తర్వాత చూద్దాం. ఇప్పుడు రెండో దానిలో ఉన్నాం మనం. ఫస్ట్ది, ఒక వ్యక్తి దేవుణ్ణి వెతకడానికి ఒక నిర్ణయ కాలం ఉంది. తర్వాత భూమి మీద మనం పొందగోరినటువంటి ఫలాలు, శరీరానికి కావాల్సిన ఫలాలు కానీ, ఆత్మ సంబంధమైన ఫలాలు కానీ, వాటిని మనం స్వతంత్రించుకోవడానికి టైం. సింపుల్గా మీకు ఆ రిఫరెన్స్ కూడా తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు. ఆయన మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. ఆదికాండం 18వ అధ్యాయం, అదేదో వచనం చూసుకో. అరే శారాతో చెబుతాడు కండి, మీదటికి ఈ కాలమున 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. ఈ మధ్యలో ఒక ప్రయత్నం చేసి ఇస్మాయిల్ని అన్నారు. ఆయన అది నీది కాదన్నాడు. దేవుడు నిర్ణయించింది నీ చేతికి వచ్చినప్పుడు అది మాత్రమే నీదైద్ది. మధ్యలో పిచ్చి ప్రయోగాలు చేసి సొంత ప్రయత్నాలు చేస్తే అన్నీ ఎడార్లు పాలవుతాయి. మరి ఇస్మాయిల్ నన్ను మధ్యలో జాయిన్ అయిన హాగర్ నిద్రను తీసుకెళ్ళి ఏడవదోలాల్సి వచ్చింది. దేవుడు నిర్ణయించింది ముందుకు వచ్చిన దాకా ఓపికతో కాచుకుంటే ఎప్పటికీ నీదైంది నీకు దొరికిద్ది. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ఇక్కడ నాకు తెలియదు, కానీ ఆత్మ అందించేటువంటి వాక్కు గైకోనండి. అది దేవుడు నీకు నిర్ణయించింది నీకు అందునట్లు కొద్దిగా నిరీక్షణ, ఓరిమి అవసరం. అది రేపే నీకు లభించవచ్చు, ఓ వారం పట్టొచ్చు, ఇంకా శ్రేష్టమైనదైతే 1 సంవత్సరం కూడా పట్టొచ్చు. అయినా ఓరిమితో నిరీక్షించాల్సిందే. ఇప్పుడు నేను చెప్పా కదా, ఈ రోజు మొత్తం నిజంగా అవును ఏంది అసలు నేను ఆందోళన పడుతున్నాను, ఏంది సంవత్సరం అయితే మాత్రం ఏంది దేవుడు ఇస్తాడు అని ఈ పూటగా అనుకుంటావు. మళ్ళీ రేపుడు ఎప్పుడు కాలు ఇట్టిట్టే, మళ్ళీ ఇక రేపు నెత్తిన వేసుకుని ఏంటిది. దయచేసి ఆ దరిద్రాన్ని రానీకండి. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడు అబ్రహాముతో? అబ్రహామా, మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమున నేను నీ యొద్దకు మరలా వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. అక్కడ ఏమన్నాడంటే మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమున. అంటే అబ్రహాముకి కొడుకుని ఎప్పుడు ఇవ్వాలో దేవుడు ఒక టైంను డిసైడ్ చేశాడు. ఆ టైంలోనే ఆ కొడుకు పుడతాడు. నువ్వు అనవసరంగా హడావుడి చేస్తే వేస్ట్ సరుకు తయారయ్యిద్ది, అది తలనొప్పి అయ్యిద్ది. అనవసరంగా ఆవేశపడవాకు. అది అర్థమైందా? అనవసరంగా ఆవేశపడద్దు. దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రశాంతంగా ఉండు. నీకెళ్ళే చూస్తున్నానయ్యా, కార్యం చేస్తాడు ఆయన. దేవునికి మహిమ.